సైకో పార్టీ మనకి సినిమా చూపిస్తానంటున్నారు. రపరప బ్యాచ్కి నేను ఒకటే చెప్తున్నా, మీ సినిమా విధ్వంసం, మా సినిమా అభివృద్ధి. మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దల మావయ్య. తొడగొడితే వీళ్ళందరూ ఒక్కరు కూడా ఇక్కడ ఉండరు. ఈ సైకో బ్యాచ్ బతకదు. వాళ్ళు ఒకటే చెప్తున్నా, మీ సినిమాకి ఎండ్ కార్డ్ వేసేది మా పసుపు సైన్యమే, ఇది గుర్తుపెట్టుకోండి. పాదయాత్రలో కార్యకర్తలు నన్ను కలిశారు. పనిచేసే కార్యకర్తల్ని మీరు గుర్తించాలని పదే పదే కోరారు. అందుకే టెక్నాలజీతో జోడించి మనం అందరం పనిచేయాలన్నాను. ఇక్కడున్న చాలామంది కార్యకర్తలు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నన్ను తిట్టుకున్నారు. ఓటీపీ వ్యవస్థ ఎందుకు పెట్టాడు, ఇంత సిస్టమ్ ఎందుకు తీసుకొచ్చారంటే, ఎవరు పని చేశారు ఎవరు పని చేయలేదని తెలుసుకునేదానికి ఆ వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఈరోజు మై టీడీపీ అనే యాప్ తీసుకొచ్చాం. మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం పార్టీకి తెలియాలంటే వేరే వ్యవస్థ ఉండదు, టెక్నాలజీతో అనుసంధానం అవ్వాలి. మై టీడీపీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం పార్టీకి తెలియజేయండి. తప్పనిసరిగా జల్లెడు బట్టి మిమ్మల్ని ఎత్తుక్కుంటూ తెలుగుదేశం పార్టీ వస్తుందని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. ఇక్కడ ఉన్న నాయకులను అడుగుతున్నా, ఎంతమంది మై టీడీపీ యాప్ డౌన్లోడ్ చేశారని? వేదిక ముందున్న పెద్దలు ఇంకా డౌన్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. యువకుడు, ఉత్సాహవంతుడు హరీష్ అందరికన్నా ఫాస్ట్గా ఉంటాడని అనుకున్నాను, కొంచెం వెనకబడి ఉన్నాడు. ఇప్పుడే డౌన్లోడ్ చేయాలి. నేను ఇక్కడున్న నాయకుల్ని, కార్యకర్తలందరినీ కోరేది ఒకటే, ప్రజల చుట్టూ తిరుగుదాం, ప్రజల సమస్యలు పరిష్కరించుదాం. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ మనం గుర్తిస్తుంది, మన అధ్యక్షుల వారు మనం గుర్తిస్తారు.